బిర్యానీ. బిర్యానీ అంటే నచ్చిన వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? నాకైతే చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఇష్టం? వేడి వేడిగా మటన్ బిర్యానీ చేస్తాను. ఆ రెసిపీ నేను చెప్పిన డైరెక్షన్‌లో ట్రై చేసేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సూపర్ టేస్టీగా వచ్చిందండి. చాలా బాగుంది మటన్ బిర్యానీ మాత్రం. నేను ఒక హాఫ్ కేజీ మటన్ తీసుకున్నాను. హాఫ్ కేజీ మటన్ని ముందు మనం మటన్ రెడీ చేసేసుకోవాలి. ఆ తర్వాతనే బిర్యానీ ప్రాసెస్ స్టార్ట్ చేయాలన్నమాట. ముందుగా మనం రైస్ అంతా రెడీ చేసేసుకున్నామంటే కనుక మటన్ ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి బిర్యానీ అనేది సరిగ్గా రాదు. అందుకని మటన్ నేను ఒక కుక్కర్లో వేసుకొని ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, దాంతోపాటు ఒక హాఫ్ టీ స్పూన్ పెప్పర్ వేసుకోండి. పెప్పర్ వేసుకోవడం వల్ల మటన్ అనేది కొంచెం త్వరగా ఉడకడానికి ఉపయోగపడుతుందన్నమాట. అందుకని ఒక హాఫ్ టీ స్పూన్ పెప్పర్ వేసుకొని మటన్కి సరిపడగా ముక్కలకు సరిపడగా కొంచెం ఒక 1 స్పూన్ లెక్క నేను చేత్తో వేసుకోవడం అలవాటు కదా మనకి, అందుకని చేత్తో వేసేసాను. ఒక 1 స్పూన్ ఉప్పు వేసుకోండి. అలాగే ఒక 1 స్పూన్ కారం వేసుకొని దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని అన్నీ మిక్స్ చేసేసుకొని మీకు టైం ఉంటే కనుక ముందుగానే మ్యారినేట్ చేసుకొని పెట్టుకొని ఉంచుకోండి. ఒక 1 అవర్ 2 అవర్స్ పెట్టుకున్న చాలా మంచిది. టైం లేదు అనుకుంటే కనుక ఇలాగ మ్యారినేట్ చేసేసిన తర్వాత కుక్కర్లోనే నేను ఒక హాఫ్ అన్ అవర్ పక్కన ఉంచేసాను. ఉంచిన తర్వాత మనం స్టవ్ మీద పెట్టుకొని సిమ్లోనే పెట్టుకొని మగ్గనివ్వాలి. ఒక 10 to 15 మినిట్స్ మగ్గనివ్వాలి సిమ్లో పెట్టుకొని. మటన్ అనేది ఫస్ట్ మగ్గనిచ్చిన తర్వాత మనం కుక్కర్ విజిల్స్ పెడితేనే బాగా కుక్ అవుతుంది. లేదు నాకు త్వరగా కుక్ అయిపోవాలి వెంటనే విజిల్ పెట్టేస్తాను అనుకుంటే కనుక ఇక్కడ ఒక చిన్న టిప్ ఏంటంటే, మనం కూర వండేటప్పుడు ఒక కొబ్బరికాయ ముక్క ఉంటుంది కదా, కొబ్బరికాయ ముక్క వేసుకున్నారంటే విజిల్స్ పెట్టిన తర్వాత మటన్ అనేది కొంచెం త్వరగా ఉడుకుతుంది. ట్రై చేసి చూడండి ఎప్పుడైనా సరే. ఈలోగా మనం ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఆనియన్స్ నేను సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. చిన్న కడాయిలో ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని స్లోగా కుక్ చేసుకోండి. సిమ్లో పెట్టారంటే ఉల్లిపాయలు ఆయిల్ లాగేసుకుంటాయి, అలాగే హైలో పెట్టారంటే ఆనియన్స్ అన్నీ మాడిపోతాయి. అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అవన్నీ దోరగా అయ్యే వరకు వేయించుకుంటూ ఉండాలి మనం. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ మనకి బిర్యానీలో మంచి టేస్ట్ రావడానికి ఉపయోగపడతాయి అన్నమాట. బిర్యానీలో కూరకి కానీ గ్రేవీకి కానీ ఈ ఫ్రైడ్ ఆనియన్సే కావాలి మనకి. దాన్ని బట్టి మీరు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీకి ముందుగానే రెడీ చేసి పెట్టుకోండి. నేనైతే 4 ఉల్లిపాయలు కట్ చేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాను. చిన్న సైజు కొంచెం ఒక మీడియం సైజు ఉల్లిపాయలు అనమాట. 4 ఉల్లిపాయలు కట్ చేసుకొని ఇలాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాను. కొంచెం తెల్లగా ఉన్నాయి కదా, ఇంకా కాసేపు వేపుదాం అనేసి వదిలేకండి. ఎందుకంటే ఆ వేడి మీద అవి తర్వాత కూడా మనకి ఫ్రై అయ్యి కొంచెం గోల్డ్ కలర్ వచ్చేస్తాయి. సో కొంచెం గోల్డ్ కలర్ రాగానే మీరు జాగ్రత్తగా చూసుకొని ఇలా టిష్యూ పెట్టిన పేపర్లోకి కానీ లేదంటే నార్మల్ పేపర్లోకి కానీ తీసుకొని పక్కన పెట్టుకోండి. నేను ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా మనం మటన్. ఈ మటన్ని నేను సిమ్లో పెట్టేసి పక్కన ఉంచాను అనమాట. ఉల్లిపాయలు ఫ్రై చేసినంత వరకు నేను సిమ్లో పెట్టేసి ఉంచేసాను. అలా మగ్గింది చూసారా మటన్. కొంచెం వాటర్ కూడా రిలీజ్ అయింది మటన్లో నుంచి. ఇప్పుడు నేను దీంట్లోకి మనం బిర్యానీలో వేసుకుంటాం కదండి, అనాసి పువ్వు, యాలకులు, దాల్చిన చెక్క, అలాగే ఒక ఆకులు ఉంటాయి కదా, ఇవన్నీ వేసుకొని ఆ టేస్ట్ అంతా కూడా మటన్ కూడా రావడం కోసం అని చెప్పి కొంచెం కొంచెం అన్నీ ఒక్కొక్కటి వేసుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువ కూడా వేయక్కర్లేదు, ఘాటుగా అయిపోతుంది బిర్యానీ. అవన్నీ ఒక్కొక్కటిగా వేసుకొని మటన్ కుక్ అవ్వడానికి సరిపడగా కొంచెం వాటర్ వేసుకోండి. నేను ఎప్పుడు చాలాసార్లు చెప్పాను ప్రతి వీడియోలోనూ కూడాను, మటన్ కానీ చికెన్ కానీ ఏదైనా నాన్ వెజ్ వండేటప్పుడు కొంచెం గోరువెచ్చగా ఉన్న వాటర్ వేసుకోండి. అలా వేసుకోవడం వల్ల మటన్ అనేది కొంచెం త్వరగా కుక్ అవ్వడానికి యూజ్ అవుతుంది. చల్లని నీళ్ళు వేసామంటే కనుక ఆల్రెడీ కుక్ అయిన మటను ఇంకా బిగిసిపోతుంది అనమాట. ఇలా వేసుకున్న తర్వాత మనం ఇప్పుడు కుక్కర్ విజిల్స్ పెట్టుకుందాం. లేతగా ఉంటే కనుక మటన్ ఒక 4-5 విజిల్స్కి కుక్ అయిపోతుంది. లేదు మాది ముదురుగా ఉంది అనుకుంటే కనుక చూసుకొని విజిల్స్ పెట్టుకోండి. ఈలోగా రైస్ కోసం ఒక గిన్నెలోకి, వెడల్పాటి గిన్నెలోకి కొంచెం సగానికి వాటర్ తీసుకొని ఉప్పు వేసుకోవాలి. దాంట్లో నీళ్ళు ఎలా ఉండాలంటే ఉప్పు వాటర్, సాల్ట్ వాటర్ లాగా ఉండాలంటే అంత ఉప్పు వేసుకోవాలి. ఎందుకంటే మనం వాచుతాం కాబట్టి నీళ్ళంతా దిగిపోతాయి కాబట్టి రైస్కి పట్టడానికి కొంచెం ఎక్కువగానే ఉంటే మంచిది ఉప్పు. దీంట్లో పచ్చిమిరపకాయలు కారానికి తగ్గట్టుగాను, బిర్యానీ మసాలాలు, కొంచెం పుదీనా, కొత్తిమీర అన్నీ వేసుకొని దీంట్లోనే కొంచెం మనం యూస్ చేసిన నిమ్మకాయలు ఉంటాయండి ఇంట్లోనూ. లేదు అంటే కనుక మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతాయి డ్రై లెమన్స్ అని చెప్పేసి, ఎండబెట్టిన నిమ్మకాయలు దొరుకుతాయి. అవి దొరికినా కానీ వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది బిర్యానీకి. అది కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. దీంట్లో ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోండి. చూసారా నీళ్ళు ఇలా మరగాలి. ఇలా మరిగిన తర్వాత మనం వేసుకున్న మసాలాలన్నీ ఇలాంటి ఫిల్టర్ ఒకటి పెట్టుకొని అన్నీ పక్కకు తీసేసుకోండి. ఎందుకంటే బిర్యానీ తినేటప్పుడు ఇవన్నీ మనకి డిస్టర్బ్ రాకుండా ఉంటాయి. ఆల్మోస్ట్ మసాలాల ఫ్లేవర్స్ అన్నీ ఆ వాటర్లోకి దిగిపోయినాయి చూడండి. వాటర్ కలరే మారిపోయింది కదా, ఇంకా మనకి ఆ మసాలా అవసరం రాదు. అందుకని తీసేసి పక్కన పెట్టేసుకోండి.
బిర్యానీ రైస్ నేను ఆల్రెడీ కడిగేసి పక్కన పెట్టాను. ముందుగా ఒక 1 అవర్ ముందు మాత్రం కడిగేయకండి. నానిపోయిందంటే కనుక బిర్యానీ మెత్తగా అయిపోతుంది. మనం బియ్యం వేయటానికి ఎసరు పెట్టుకున్న తర్వాత కడుక్కొని పక్కన పెట్టుకోండి. ఒక 15 నుంచి 20 మినిట్స్ నానితే సరిపోతుంది. మరి ఎక్కువ నానినా కూడా బియ్యం బాగా నానిపోతాయి అన్నమాట. ఇప్పుడు మరిగిపోయిన నీళ్ళల్లో మనం నానబెట్టుకున్న బియ్యాన్ని వేసేసుకొని ఇప్పుడు ఇవి కుక్ అవ్వాలి. ఒక 70 నుంచి 80% కుక్ అయ్యేదాకా చూసుకోండి. ఇక్కడ మనం పెద్ద వెడల్పాటి గిన్నె ఒకటి తీసుకోవాలి. యాక్చువల్గాను బిర్యానీ వేయడానికి మనం 2 లేయర్స్ వేస్తే బిర్యానీ బాగుంటుంది. దమ్ బిర్యానీ అనేది రైస్ క్వాంటిటీ తక్కువ ఉంటే కనుక చిన్నది సరిపోతుంది. ఎక్కువ ఉంటే కనుక కొంచెం పెద్ద గిన్నె తీసుకోండి. నేను ఒక కడాయి పెట్టుకొని మనం ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదా, ఆ ఆయిల్ నేను ఇందులో యూస్ చేస్తున్నాను. అది యూస్ చేయడం వల్ల మంచి టేస్ట్ ఫ్లేవర్ కూడా వస్తుంది. మీరు ఆ ఆయిల్ వేస్ట్గా పడేయాల్సిన అవసరం లేదు. మనం ఉల్లిపాయలు వేపుకున్నాం కదా, డీప్ ఫ్రై చేసాం కదా, ఆ ఆయిలే దీంట్లో యూస్ చేసుకోండి. అలాగే 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు కట్ చేసుకొని ఆ ఉల్లిపాయలు కూడా వేసుకున్నాను కొంచెం గ్రేవీ కోసం అనమాట. అవి కొంచెం దోరగా వేగిపోయిన తర్వాత కొంచెం పుదీనా కొత్తిమీర కూడా వేసుకొని అవి కూడా కొంచెం ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోండి. ఇవి వేసుకోవడం వల్ల కూడా మంచి ఫ్లేవర్ అనేది మనకి ఎక్స్ట్రాగా వస్తుందన్నమాట. కొంచెం ఎక్కువ ఫ్లేవర్ వస్తుంది మన బిర్యానీకి. అందుకోసమే ఆయిల్లో చక్కగా డీప్ ఫ్రై చేసుకోండి. అవి వేపేటప్పుడు మీకు అర్థమైపోతుంది అది వాసన ఎలా వస్తుంది అనేది. అంత మంచి వాసన వస్తుందన్నమాట బిర్యానీకి. ఇవి కూడా ఆయిల్లో మంచిగా వేగిపోయిన తర్వాత ఉల్లిపాయలతో పాటు వేగిపోవాలి. వేగిపోయిన తర్వాత మనం కుక్కర్లో ఆల్రెడీ మటన్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, మటన్ చూడండి చక్కగా కుక్ అయింది. కొంచెం మనకి ఆ మటన్ వాటర్తో సహా దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. మొత్తం దీంట్లో వేసేసుకోవాలి. ఆ నీళ్ళు అవి కూడా వంపేయకూడదు. ఎందుకంటే మన మటన్ యొక్క టేస్ట్ అంతా కూడా ఆ నీళ్ళల్లోనే ఉంటుంది. ఆ నీళ్ళతోనే ఇప్పుడు ఈ మటన్ ఇంకా కొంచెం కుక్ అవ్వాలి. మనకి బిర్యానీలోకి ఆ ఫ్లేవర్ అంతా రావాలంటే ఆ నీళ్ళతో పాటు మీరు ఇందులోకి వేసేసుకొని ఒక్కసారి అంతా కలిపేసుకొని కొంచెం మగ్గనివ్వండి. కాసేపు మూత పెట్టుకొని కొంచెం సేపు మగ్గనివ్వాలి దీన్ని. మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, ఇవి వేయడం వల్ల కూడా కొంచెం గ్రేవీ అన్నది మనకి ఎక్స్ట్రా వస్తుందన్నమాట. అందుకని కొంచెం ఫ్రై చేసిన ఆనియన్స్ ఇందులో వేసుకోండి. గ్రేవీ ఎక్కువగా కావాలి మాకు అనుకుంటే కనుక మీరు ఫ్రై చేసిన ఆనియన్స్ని కొంచెం పేస్ట్ చేసేసుకొని అది యాడ్ చేసుకున్నారంటే ఇంకా కొంచెం గ్రేవీ అనేది మనకి ఎక్కువ వస్తుంది. లేదంటే ఫ్రై చేసిన ఆనియన్స్ వేసి కాసేపు కుక్ చేసినా కూడా అది గ్రేవీ లాగా అయిపోతుంది అనమాట. సో మీరు అది ఫ్రై చేసిన ఆనియన్స్ వేసిన తర్వాత ఒక గరిటె కొంచెం గట్టిగా ఉన్న పెరుగు వేసుకోండి. ఈ పెరుగు అంతా మనకి మంచి గ్రేవీ రెడీ అవ్వడానికి ఉపయోగపడుతుంది అనమాట. పెరుగు వేసుకొని ఒకసారి అంతా కలుపుకొని ఇవంతా మనం అన్ని ఫ్లేవర్లు మటన్లోకి అన్నిటిలోకి పట్టేలాగా మసాలాలన్నీ ఒకటిగా మిక్స్ అయ్యే వరకు కూడా కొంచెం మనం మూత పెట్టుకొని మగ్గనిచ్చుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ మనకి బిర్యానీ రైస్ రెడీ అయిపోయింది. రైస్ అనేది బాగా సాఫ్ట్గా అయ్యే వరకు కుక్ చేయకండి. అలా కుక్ చేస్తే కనుక మనం దమ్ చేస్తాం కదా దమ్ బిర్యానీకి, అప్పుడు ఇంకా మెత్తగా అయిపోతుంది అనమాట బిర్యానీ అనేది. అందుకని ఎక్కువగా కుక్ అవనివ్వకండి. ఒక 70% లేదా 80% కుక్ అయ్యే వరకు చూసుకోండి. మటన్ మనకి ఆల్రెడీ రెడీ అయిపోయింది. ఇలా రెడీ అయిపోయిన మటన్ని మనం కొంచెం సపరేట్ చేసేసుకుందాం. ఒక ప్లేట్లోకి నేను సగం తీసేసుకున్నాను. రైస్ అంతా దీంట్లో పడుతుంది అనుకుంటే ఓకేనండి. లేదనుకుంటే కనుక కొంచెం కూర సపరేట్ చేసాం కదా, అది వేరే గిన్నెలో వేసుకొని వేరే గిన్నెలోకి మీరు రైస్ కూడా వేసుకోండి. నేను 2 లేయర్స్ కింద వేస్తున్నాను అనమాట. దానికోసం అని చెప్పి సగం కూర తీసుకొని పక్కన పెట్టుకున్నాను. ఒక లేయర్లో కూర ఉంచేసుకొని దానిపైన రైస్ అంతా వేసుకొని దానిపైన మనం ఫ్లేవర్ కోసం అని చెప్పి ఆల్రెడీ మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, ఆ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, అలాగే మనం కొంచెం కూర సపరేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ కూర కూడా వేసేసుకొని కొంచెం నెయ్యి కూడా వేసుకోండి. అలా నెయ్యి వేసుకోవడం వల్ల బిర్యానీకి ఇంకా టేస్ట్ బాగా వస్తుంది. యాక్చువల్గా అయితే చాలా వరకు మొత్తం నెయ్యితోనే చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అలా కాకుండా మనం కొంచెం ఫ్లేవర్ వస్తే సరిపోతుంది. మరీ ఫుల్గా నెయ్యి వేసినా కూడా నాకు నచ్చదని చెప్పి నేను ఫ్లేవర్ కోసం మాత్రం పైన కొంచెం గార్నిష్ లాగా వేస్తున్నాను అనమాట. ఇలా వేసుకున్న తర్వాత ఇంకొక కొంచెం రైస్ ఉంటుంది కదా, అది కూడా దీనిపైన ఇంకో లేయర్ కింద వేసేసుకొని ఒక్క 10 మినిట్స్ మనం దమ్ చేసామంటే ఫ్లేవర్లు అన్నీ కూడా బిర్యానీకి చక్కగా పడతాయండి. బిర్యానీ రైస్ కొంచెం మెత్తగా అయ్యిందంటే కనుక అది బిర్యానీ మొత్తం మెత్తగా అయిపోతుంది, పొడి పొడిలాడుతూ రాదు. అందుకని వండేటప్పుడు చాలా జాగ్రత్తగా వండుకోండి రైసు. అలాగే కొంచెం ఇరుగ్గా ఉన్నా కూడా మెత్తగా అయిపోతుంది. నేను చేసిన మిస్టేక్ అలా ఏంటంటే కొంచెం ఇరుకైంది నాకు, కానీ టేస్ట్ మాత్రం అదిరిపోయింది. కొంచెం ఇరుక అవ్వడం వల్ల నాకు కొంచెం సాఫ్ట్గా అయింది రైసు. లేదు మాకు రైస్ ఉడికిందా లేదా చూసుకోవడం తెలియట్లేదు అని అనిపిస్తే కనుక మీరు అన్నం వండేటప్పుడే బియ్యం చేత్తో పట్టుకొని చూడండి, 2 ముక్కల కింద విరుగుతుంది అని అంత సాఫ్ట్గా వచ్చింది అనిపిస్తే కనుక వార్చేసుకోండి. ఫస్ట్ అన్నం వార్చేసి ఆ బిర్యానీ రైస్ని పక్కన పెట్టుకోండి. తర్వాత కూర రెడీ అయిపోగానే మనం
ఆ వేడి వేడి అన్నాన్ని దీంట్లో వేసేసుకోవచ్చు. అలా ఉడుకుతున్నప్పుడే తీసేసుకొని వేసుకోవాలన్నా ఇదేమీ లేదనమాట. చూసారా, బిర్యానీ అయితే ఒక 10 నిమిషాలు దమ్ చేసిన తర్వాత సూపర్గా రెడీ అయిపోయింది మటన్ దమ్ బిర్యానీ. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. నేను చెప్పిన డైరెక్షన్లో ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు నచ్చిందా, నచ్చలేదా, బాగా వచ్చిందా, బాగా రాలేదా? ఆల్రెడీ మన ఛానల్లో ఒకసారి నేను చేశాను మటన్ దమ్ బిర్యానీ కూడాను. అది చాలా రోజులు అయింది అప్లోడ్ చేసి. కావాలంటే చెప్పండి, లింక్ కూడా కింద ఇస్తాను. అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.